మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన 20వ ఈస్ట్ ఆసియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా వైఖరిని గట్టిగా తూర్పారబట్టారు. భారత్పై అదనంగా 25% టారిఫ్ విధించిన ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. భారీ ఎత్తున రష్యన్ చమురును కొంటున్నందుకే ఈ అదనపు టారిఫ్ గుదిబండ పడుతోందంటూ అమెరికా వైఖరిని ఆయన విమర్శించారు. అంతర్జాతీయంగా సరకు రవాణా గొలుసులను పటిష్టం చేసుకోవడానికి, కొత్త మార్కెట్లోకి విస్తరించడానికి భారత్ ప్రయత్నిస్తున్న ప్రతిసారి కొత్త అవరోధాలు ఎదురవుతున్నాయని జయశంకర్ అన్నారు. ఈ విధంగా తమ వాణిజ్య ప్రయోజనాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే చర్యలు ఆమోదయోగ్యం కాదని జయశంకర్ ఘాటుగా హెచ్చరించారు. ప్రస్తుత ప్రపంచంలో సాంకేతికత ఎంత ఆధునికతను సంతరించుకున్నా ముడి చమురు వంటి సహజ వనరులకు డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. సరిగ్గా ఈ కీలక సమయంలో భారత్ వంటి దేశాలు ఇంధన వాణిజ్యం విషయంలో స్వేచ్ఛగా వ్యవహరించకుండా అడ్డు తగులుతున్నారని జయశంకర్ ఆరోపించారు. ఒకవైపు ప్రపంచ దేశాలకు నీతి పాఠాలు చెప్పే కొన్ని దేశాలు తాము మాత్రం ఆ నీతులను పాటించట్లేదని ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని కఠిన నిబంధనలు, ఆంక్షలు ఉద్దేశపూర్వకంగా భారత్పై రుద్దుతున్నారని, ఇది కేవలం వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని అన్నారు. అయితే ఎంతగా అడ్డుకున్నా కాలంతో పాటు వచ్చే మార్పు ఆగదని, ఈ అంతర్జాతీయ వ్యవస్థలో సర్దుబాట్లు తప్పవని ఆయన అమెరికాకు పరోక్షంగా సూచించారు. ఒకవైపు అమెరికా వైఖరిపై విమర్శలు చేస్తూనే మరోవైపు దౌత్యపరమైన చర్చలకు విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రాధాన్యమిచ్చారు. ఇదే ఆగ్నేయాసియా కూటమి వేదికగా ఆయన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కీలక ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. భారత దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం విధించిన అధిక సుంకాల భారం నేపథ్యంలో భారత్ అనుకూల పరస్పర వాణిజ్య ఒప్పందాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశం అనంతరం కౌలాలంపూర్లో మార్కో రూబియోను కలవడం సంతోషంగా ఉందని, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు ఫలప్రదంగా సాగాయని జయశంకర్ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇరువురు నేతలు వాణిజ్య ఒప్పందంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి జయశంకర్ చేసిన ఈ పరోక్ష విమర్శలు భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వేదికపై కేవలం అమెరికా వైపు మొగ్గు చూపకుండా దేశ ప్రయోజనాలే పరమావధిగా భారత్ వ్యవహరిస్తోంది అనడానికి ఇది నిదర్శనం.